ఆ గుడ్డ కట్టుకొని వచ్చేసి ఏం ప్రమోషన్స్ అండి ఇవి? మీకు క్యారెక్టర్ల మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత ప్రమోషన్ సరే క్యారెక్టర్ ఏం చేశాడు కానీ ఇప్పుడు మనం అంటే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొంతమంది అవగాహన ఉంటుంది, సమాజానికి అంత అవగాహన ఉండదు కదా. ఏం ప్రమోషన్ అది మొత్తం మీకు మీరే కించపరుచుకుంటారు ప్రమోషన్స్. ఇప్పుడు లావణ్య చేస్తుంది కదా, లావణ్య రాజ్ తరుణ్ పైన ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తుంది. ఏమని చేస్తుంది? నన్ను వదిలించుకున్నాడు, నాకు రాజ్ తరుణ్ కావాలి, నాకు డబ్బు కావాలి. ఇప్పుడు అన్ని అయిపోయినాయి, రాజ్ తరుణ్ కాస్తే డబ్బు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ ఇంకా పక్కన పెట్టాలని చెప్పి ఒక సంయుక్త అనే ఒక పర్సన్ తీసుకొచ్చి ప్రమోషన్ ద్వారా వాడుకోవడం జరుగుతుంది. ప్రమోషన్ ద్వారా తేడా అని చెప్పించుకుంటారు ఎవరైనా. అది తేడా అని చెప్పిన తర్వాత ఒక పర్సన్ వచ్చి తేడా అంటే తేడా అయిపోరు కదా. అది ఎందుకు చెప్పించుకోరు? అది మూవీ ఒకటి ఉంది అంటే భలే ఉన్నాడు అని మూవీని ఒక వేరే రకంగా అందరు జనాలు అయితే అదే అనుకున్నారు కదా, లేకుండా మీరు దాన్ని కవర్ చేస్తారు అమ్మాయి చెప్పిన దాన్ని. కవర్ ఏం లేదండి, నేను కూడా చెప్తా. నేను అంటే మూవీ ప్రమోషన్ చేస్తా. నేను ఇప్పుడు ఏమని చెప్తా? మీరు రాస్తారు తేడా అని చెప్తారా? రాస్తారు తేడా అని చెప్పానండి. ఇప్పుడు మూవీ ప్రమోషన్ భలే ఉన్నాడు మూవీ, ఇప్పుడు మీరు ప్రమోషన్ చేయండి దాన్ని. ఓకే, నేను హాయ్ హలో దిస్ ఈజ్ రాజ్ తరుణ్ హియర్, జూనియర్ రాజ్ తరుణ్ హియర్. అంటే మూవీ చాలా బాగుంది. మూవీ అంటే మన భలే ఉన్నాడు మూవీ వస్తుంది. రాజ్ తరుణ్ భయ్య క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది, మీరు కొంచెం ట్రై చేయండి, రాజ్ తరుణ్ కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్తాం అంతే. డిఫరెంట్ అంటే ఏముంది, తేడా ఉందని చెప్పొచ్చు కదా. డిఫరెంట్ ఏముంది అంటే తేడా అంటే చూస్తారని కాదు, డిఫరెంట్ అంటే ఎలా ఎవరిని చూసి నేర్చుకోవచ్చా తేడా క్వాలిటీస్ అన్ని రాస్తారు? డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారండి. ఒకరిని చూసి నేర్చుకోవాలంటే అవి రావు. సో డైరెక్టర్ గారు ఎలా చెప్తే మనం సెట్ లో అలా ఉండాలి, డైరెక్టర్ కి నచ్చినట్టు. అంటే ఇప్పుడు రాస్తారు దాంట్లో తేడా ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయని క్యారెక్టర్ రాస్తారు ఇవ్వచ్చా? లేదు, అట్లా నాట్ పాసిబుల్ అండి. అంతే. ఓకే, అలా పాసిబుల్ లేదు అస్సలు. ఓకే, రాస్తారు హీరో అంటారా? డెఫినెట్ అండి. ఎందుకంటే కింద కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకోరు ఇప్పటి వరకు చూస్తే గనక. ఒప్పుకుంటారు, ఎందుకు ఒప్పుకోరు? చిన్న అంటే కొన్ని షార్ట్స్ అట్లా ఒప్పుకుంటారు తప్పించి, అంటే ఒక మొత్తం టోటల్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్, కానీ త్రూ అవుట్ ఇది మూవీ అంతా అదే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో త్రూ అవుట్ మూవీ మొత్తం ఇట్లా ఉండదు. అంటే మనం ఒక ట్రైలర్ చూసి మన మూవీని అంతా జడ్జ్ చేయొద్దు. సో త్రూ అవుట్ మూవీ మొత్తం ఉందని మనం ఎట్లా చేస్తా? నేనే చూడలేదు ఇంకా, అంటే మేము దగ్గరగా ఉంటాం. సో మమ్మల్ని ఇప్పుడు డైరెక్టర్ గారు మమ్మల్ని అప్రోచ్ అవుతారు, ప్రొడ్యూసర్ గారు అప్రోచ్ అవుతారు, మాకు మూవీ గురించి తెలుస్తుంది. సో మూవీ ఇట్లుందని మాకే ఇంకా తెలియదు. మూవీ 7th రిలీజ్ అవుతుంది, కానీ కాకపోతే ఒక క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా ఉంటది అని చెప్పి ట్రైలర్ చూపించారు. కానీ భలే ఉన్నాడు మూవీకి అని ఇంకొకటి రాష్ట్రం మ్యారేజ్ చేసుకోండినా అన్నాడు. మళ్ళీ దీనికి దానికి లింక్ ఉందా? అస్సలు అవ్వదండి, తన వ్యక్తిగతమైన విషయం. ఎందుకంటే తను లైఫ్ లో ఇట్లాంటి మ్యారేజ్ చేసుకోను అన్నాడు ఒక మగవాడు. అంటే తన లైఫ్ లో ఎట్లాంటి ఫేస్ చేసి ఉంటే ఒక మగవాడు మ్యారేజ్ చేసుకోడు? అంటే అన్ని అనుభవించాడు కాబట్టి కామన్ థింగ్ అని మ్యారేజ్ చేసుకోకపోవచ్చు. అనుభవించిన తర్వాత అన్నట్లు ఏం ఉన్నాయండి, ఏం అనుభవించాడు? రాజస్థాన్ ఏజ్ ఏమైపోయింది? 32 ఉన్నాయి అంతే. రాజస్థాన్ ఏజ్ గా అంటే ఏజ్ కాదు, 32 లోనే మొత్తం అనుభవించేసిండు. 11 years రిలేషన్షిప్, 7 years 6 years సంథింగ్ ఏదో ఉంది. 11 తో అన్ని అనుభవించిండు కదా, ఇక పెళ్లి ఎందుకు అనుకున్నాడా? లేదన్న అస్సలు అనుకోరు. ఏ హీరో అంటే ఒక్కరితో రిలేషన్స్ ఉంటే అది అయిపోయింది, నా లైఫ్ కి ఇంకా ఇంత చాలు, నేను మ్యారేజ్ చేసుకుని ఎవరు అనరు. ఎందుకంటే తను ఒక మగవాడు, తన దీన పరిస్థితి, తను ఒత్తిడికి లోన్ అయితే నేను మ్యారేజ్ చేసుకొని అంటాడు. ఎవరికైనా మ్యారేజ్ చేసుకోవాలి, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. సో తను ఇంత ఫీల్ అయ్యి నాకు మ్యారేజ్ వద్దు బాబోయ్, నేను అసలు చేసుకోరు, నీకు దండం తల్లి ఆడవాళ్ళకి అని చెప్పి అన్నాడంటే తను ఎంత ఒత్తిడికి లోన్ అయితే మీరు చూస్తుంటారు. రాజధాని నీ అమ్మ రే నీతో వచ్చి ఆడదెవరు అని లావని గలీజ్ మాటలు మాట్లాడింది. సో ఇట్లా అంటే ఇంకా ఎవరు వచ్చినా అంతే, కొంచెం మనం ఎంత షూట్ లో బిజీగా ఉన్నా కూడా తనకంటూ ఒక టైం ఇవ్వాలి కదా. సో తనకు టైం ఇవ్వలేడని ఒక భావనతోటి తను మస్తన్ సాయిన అతనితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. సో అది కరెక్ట్ కాదు కదా. ఓకే, మళ్ళీ రాస్తాను శేఖర్ భాష రిలేషన్ మీద కూడా లావణ్య చెప్పడం జరిగింది. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మస్తాన్ సాయి లావణ్య మీద మీరు చెప్తున్నారు, తనేమో శేఖర్ భాష ఆర్జే శేఖర్ భాష అండ్ రాస్తరుణ్ మీద ఎలిగేషన్ చేసింది. దాని మీద ఏమంటారు? అదొక పిచ్చిముండ అండి, అది పిచ్చిముండ మాటలు పట్టుకొని మనం ఎట్లా ఉంటాం. అందుకే ఒక మగవాడి పైన సంబంధాలు పెడితే అంటే సొసైటీ నమ్ముతుందా? అది బైసెక్చువల్ అంటుంది, ఎట్లా నమ్ముతారు సొసైటీ? అది చిన్న పాలతం ఉండాలి, చిన్న ఇట్లాంటివన్నీ దోషేస్తుంది, మొత్తం అన్ని మీదే ఎత్తుంది. ఇక ఇంకా ఏం చేయాలి? రాస్తారుని తేడా మూవీ వస్తుంది ఒకటి, ఆ ట్రైలర్ చూసింది చెప్పేసి అయిపోతుంది. రాజస్థాన్ నువ్వు తేడాగాడు అని చెప్పి, నువ్వు 7 years రిలేషన్ లో ఉన్నావు కదా లివింగ్ లో, రాజస్థాన్ తేడానా? ఓకే.